థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మీ ముందుకి మీ రామకోటి. రైట్, ఆయిల్ అంటున్నాం కదా, మన వెస్టేజ్ ఆయిల్ ఉంది. వెస్టేజ్ దాంట్లో విటమిన్స్, విటమిన్ ఈ, విటమిన్ ఒమేగా 3, ఒమేగా 6 అండ్ B1, B2, B12 అండ్ B17 అంటే క్యాన్సర్ కూడా నివారిస్తుంది మన ఆయిల్. అలాగే B12 అంటే నీరసాన్ని పోగొట్టి యాక్టివ్నెస్ తీసుకొస్తుంది. అలాగే ఒమేగా 3, ఒమేగా 6 ఉంది, అంటే మన హార్ట్లో ఉండేటువంటి క్రొవ్వు పదార్థాలు ట్రైగ్లిసరైడ్స్ కూడా క్లీన్ అవుతాయి. అంటే మనం ఆహారాన్ని తింటే ఆరోగ్యం రావాలి, మన ఆయిల్ వాడండి. ఓకేనా, వెస్టేజ్ ఆయిల్కి రండి. అండ్ రెండోదిగా ఏం చెప్పాను, పేస్ట్ అనేటువంటిది మంది వేపలవంతో తయారు చేసినటువంటి పేస్ట్. మన పేస్ట్కి రండి, అది వేప కాబట్టి వేపలో ఏంటది చేదు అనేటువంటిది ఉంటుంది కాబట్టి డయాబెటిక్ కూడా కంట్రోల్ అవుతుంది, దంతక్షయ వ్యాధులు పోతాయి, రక్తస్రావం పోతుంది, ఊగిపోయి దంతాలు కూడా ఆగిపోతాయి. అంత మాత్రమే కాదు, పిప్పుళ్ళు క్లీన్ చేస్తుంది, పిప్పుళ్ళు రావు. కాబట్టి మనం బ్రష్ చేస్తే కొన్ని రోగాలను ఆఫ్ చేయాలి. బయట పేస్టులు తీసుకొచ్చి బ్రష్ చేస్తే చాలా రోగాలు వస్తున్నాయి, జాగ్రత్త చూసుకుంటే. చిన్నపిల్లలు తీసుకుంటే హార్ట్లో పడిపోతున్నాయి, జాగ్రత్త. ఇన్ఫర్మేషన్ తెలియక ఇలాగా మీరు కంగారు పడుతున్నారు తప్ప, ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీరు కూడా జాగ్రత్త పడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ డిష్ వాష్ అనేటువంటిది చెప్పాను మీకు ముందు వీడియోలో కూడా నేను చెప్పాను. ఏంటది డిష్ వాష్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. డిష్లను క్లీన్ చేస్తుంది, విమ్మూరితో క్లీన్ చేసేస్తున్నారు. మనది అలా కాదు, అలోవెరాతో తయారు చేసినట్టు ఒక ప్లాంట్స్ ఓరియంటెడ్ ఏంటి గమ్ మంది. మన డిష్ వాష్ వాడండి, ఆరోగ్యం తీసుకోండి. ఇంకొక ప్రోడక్ట్ చెప్తున్నాను, బట్టలు ఉతికే ప్రోడక్ట్, దాన్ని అల్ట్రా వాష్ అంటారు. దాన్ని మనకి ఏ కలర్లో ఉండాలో ఆ కలర్లో ఉంచుతుంది. బయట డిటర్జెంట్స్ తీసుకొచ్చి వాడితే ఆ వాటర్ మొక్కలు పోస్తే వెంటనే చచ్చిపోతాయి. మన వాటర్ పోయండి, గులాబీ పువ్వులు అందంగా వస్తాయి. అంటే ప్రతిదీ కూడా ఆయుర్వేద టైప్లో ఉండాలి తప్ప మన ప్రోడక్ట్ బయట అడ్వర్టైజ్మెంట్స్ మాత్రం ఆపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.